తెలంగాణ అంతటా ఒక్క పారే అసెంబ్లీ ఎలక్షన్లు అన్నారనుకో సిటీలో సగం మంది కూడా ఓటేయరుల్లా. ఊర్లకెళ్ళి ఫోన్ చేసి రమ్మంటారు, కార్లు పెడతారు, పోయినాక పైసలు ఇస్తామంటారు, మీదకెళ్ళి మందు దావత్. సిటీలో అంత జోరు ఉండదు కదా మళ్ళా. ఇక మున్సిపాలిటీ ఓట్లు వచ్చినాయి అనుకో చాలా మంది ఏళ్లకు ఇంకా అంటుతుంది పట్నంలో సుత. ఎందుకంటే అప్పుడు ఊర్లో ఎలక్షన్లు ఉండే కాబట్టి. గసొంటి డబుల్ ఓటక్కోల కోసమే ఓ ముఖ్యమైన ముచ్చట పట్టుకొచ్చినాం. ఏహే ఏమైతుంది, పట్నంలో ఒకటి పల్లెలో ఒకటి ఓటు మంచిగా ఈడేయచ్చు ఆడేయచ్చు అని రెండున్నోళ్ళు మంచిగినాలకి ముచ్చట. 1 year జైలు శిక్ష తర్వాత ప్లస్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1 year జైలు శిక్ష అనేది కంపల్సరీ. గదన్నట్టు మీకు నచ్చిన పార్టీనో లీడర్నో గెలిపిస్తానికి 2 మాటల ఏళ్ళకింకు రుద్దుకుందామని చూస్తే పట్టుకపోయి జైల్లో నొక్కుతారట. జర పైలం మరి రెండోట్లుంటే పైసలు కూడా మంచిగా వస్తాయని ఆశపడితే మీదికెళ్ళి దండగా కూడా కట్టిస్తారట. కాబట్టి మనిషికి ఒక్క ఓటే ఉంటే ఈడ లేకుంటే ఆడ. ఊర్లకెళ్ళి సిటీకి వచ్చిన వాళ్ళు చాలా మంది డబ్బులుంటాయి మరి. ఏడగావాల్లో గాన్నే ఉంచుకుంటే మంచిది. ఏదన్నా ఇకమత్తోటి 2 ఉంచుకున్నా ఇంకా ఉత్తగానే దొరికి జైలుకు పోవడు పక్కా అంటున్నాడు పెద్ద ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి సారు. మరి 18 ఏళ్ళు నిండి ఓటర్ లిస్ట్ లో పేరు లేని వాళ్ళ పరిస్థితి ఏంది సారు? ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెలలో కూడా ఫామ్ 6 అనేది విస్తృతంగా పంచమని చెప్తాము. అప్పుడైనా ఫామ్ 6 తీసుకొని నింపి ఇవ్వడానికి అవకాశం ఉంది. అవు సారు, ఓటక్కు లేకుంటే రేషన్ కార్డులు పింఛన్లు ఆరోగ్యశ్రీ కట్ చేస్తామని ప్రచారం అవుతుంది, నిజమేనా? ప్రతి సంక్షేమ పథకాలు అనేది మా పరిధిలో లేదండి. ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఏరే దేశంకి వచ్చిన రోగింగ్యాలు సిటీలో చాలా మంది ఉన్నారట, వాళ్ళ సంగతి ఎట్లా? వాళ్ళ దగ్గర 2002 డీటెయిల్స్ ఉండకపోవచ్చు, ఎవరి దగ్గర ఉండవు రోహింగ్యాస్ తీసుకుంటే కూడా. కాబట్టి కింద డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అందరికీ నోటీస్ అనేది తప్పకుండా వెళ్తుంది. అంత మంచిగానే ఉన్నది కానీ మీరు ఇచ్చిన కాగితాలు నింపరాక చదువుకున్న వాళ్ళు తికమ్మక అవుతున్నారట. కొత్త పెళ్ళై వచ్చిన వాళ్ళు కూడా 2002 ఓటు అంటే అసలు వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ అడుగుతారు వాళ్ళు. డౌట్లు క్లియర్ చేసుడు బిఎల్ వాళ్ళతోటి అయితలేదట. ఆడాడ దగ్గర నింపించి ఇంటింటికి పోయి ఒక 10 నిమిషాలు కేటాయించి సమయం ఇచ్చి నింపిస్తే బాగుంటుంది. జర గీ ముచ్చట మీద కూడా నజరేసి ఎవరి ఓట్లు పోకుండా చూడండి సారు జరా.